అభ్యాసీ త్రిలర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దండి రామకృష్ణ చక్రవర్తి. మనం సంధుల విషయానికి వచ్చినప్పుడు ఈ సంధులు ఎన్ని రకాలు, సంధి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ సంధుల్లో సవర్గిక సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎణాదేశ సంధి, విసర్గ సంధి, క్షుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి అనే 8 రకాలు సంస్కృత సంధులు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో విసర్గ సంధి చూద్దాం. ఇంతకుముందు మనం సవర్గ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎణాదేశ సంధి వరకు వచ్చాం. ఈరోజు మన క్లాసు విసర్గ సంధి అనేది. ఇక్కడ చూడండి, దీన్ని విసర్గ అని అంటారు. ఈ విసర్గకు శా, షా, సాలు పరమైనప్పుడు విసర్గకు బదులుగా శా, షా, సాలు వస్తాయి. అంటే విసర్గకి ఏవైతే శాషాస అనేటువంటివి పరమవుతాయో అప్పుడు విసర్గకు బదులుగా మళ్ళీ అవే శాషాసాలు అనేవి పలకబడతాయి అని సంధి విభజించినప్పుడు అదే అక్షరాలు వస్తాయని చెప్పి దీని అర్థం. ఇప్పుడు దీని ఉదాహరణ చూద్దాం. దీని ఉదాహరణ చూడండి. తపశ్శక్తి అనే పదం ఉంది. ఇందులో తప ప్లస్ శక్తి, తప ప్లస్ అనేటువంటి అక్షరం పలుకుతుంది అక్కడ, ప్లస్ శక్తి. అప్పుడు తపః అనేటువంటి పదానికి ఇస్ అనేటువంటిది పరమైనప్పుడు అక్కడ విసర్గకు బదులుగా సా అనేటువంటిది వచ్చింది. తపశ్శక్తి. చూడండి, తప ప్లస్ శక్తి. తప ఆ హ అనే అక్షరానికి అంటే విసర్గకి మెలిక శ అనేటువంటిది పరమైనప్పుడు విసర్గ పోయి మళ్ళీ శ అనే అక్షరం పలకబడింది. అప్పుడు తపః ప్లస్ ప్లస్ శక్తి అనేటువంటి పదానికి తపశ్శక్తి అనేటువంటి పదం వచ్చింది. అలాగే చూడండి, తపస్సాధనం, తపః ప్లస్ ప్లస్ సాధనం, అప్పుడు మళ్ళీ విసర్గ పోయి మళ్ళీ సా వచ్చింది. ఆ విధంగా విసర్గకి కాఖ, పాప అనేటువంటివి పరమైనప్పుడు విసర్గ లోపించదు. ఇదొక రకమైనటువంటిది. ఇది ఎలా అంటే చూడండి, హల్లులు కాఖ, పాప అనేటువంటివి ఈ విసర్గకి పరమైనప్పుడు విసర్గ లోపించదు. అంటే విసర్గ అలాగే ఉంటుంది, ఆ పదాలు అలాగే ఉంటాయి, విసర్గ అలాగే ఉంటుంది. మన సంధి మాత్రం విభజింపబడుతుంది. దానికి ఉదాహరణ చూడండి. ఉదాహరణ తపః ఫలము, తపః ప్లస్ ఫలము. విసర్గ లోపించలేదు, పదాలు కూడా అలాగే ఉన్నాయి, కానీ విభజన జరిగింది. ఇది ఒక రకమైనటువంటి విసర్గ సంధి అన్నమాట. తపః ఫలము, అంతఃపురము, అంతః ప్లస్ పురము, అంతఃపురము. ఇందులో విసర్గ లోపించదు, యథాతథంగా పలకబడింది. అట్లాగే మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, విసర్గకు కాఖ, పాపాలు కాకుండా మిగిలిన హల్లులు కానీ అకారం కానీ పరమైనప్పుడు ఓ అనేటువంటి అక్షరం వస్తుంది. చూడండి, మనోరథము, మనః ప్లస్ రథము. దీనికి విసర్గకి ఆ పరమైనప్పుడు ఓ అనేటువంటిది వచ్చింది. అట్లాగే తపః ప్లస్ బలము, తపోబలము. విసర్గ పోయి వెనక అక్కడ ఓ అనేటువంటి అక్షరం వచ్చింది. దీనికి ఈ రెండింటికి అంటే విసర్గ కాకా ఫాఫాలు కాకుండా మిగిలిన హల్లులు పరమైనప్పుడు కానీ అకారం కానీ పరమైనప్పుడు ఓ అనేటువంటిది వస్తుంది అనడానికి ఈ ఉదాహరణలు చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి. అట్లాగే విసర్గకు చాచ్ఛాలు పరమైనప్పుడు శకారం, టాఠాలు పరమైనప్పుడు షకారం, తాత్థాలు పరమైనప్పుడు సకారం అనేటువంటివి వస్తాయి. ఉదాహరణ చూడండి, తపశ్చర్య, తపః ప్లస్ చర్య, తపశ్చర్య. ఇక్కడ విసర్గకి చ అనేటువంటి అక్షరం పరమైనప్పుడు మెలిక ష వచ్చింది. అలాగే ధనుష్టంకారము, ధను ప్లస్ టంకారము, టా పరమైనప్పుడు షా అనేటువంటి అక్షరం పలికింది. చూడండి, తపశ్చర్య, ధనుష్టంకారము అనేవి విసర్గకు చాచ్ఛాలు పరమైనప్పుడు శా, షా, సాలు అనేటువంటివి వస్తాయి. విసర్గకు చాచ్ఛాపరమైనప్పుడు శకారం, టాఠాలు పరమైనప్పుడు షకారం, తాత్థాలు పరమైనప్పుడు సకారం అనేటువంటివి వస్తాయి. విసర్గ సంధిలో ఇదొక రకమైనటువంటి విభజన. ఇంకా చూడండి, ఇక్కడ కొన్ని చోట్ల విసర్గకి రేఫం ఆదేశం అవుతుంది. రేఫం అంటే ఉదాహరణ చూడండి, మనం రావుత అంటాం, దాన్నే క్రావడి అని కూడా అంటాం. ఇక్కడ చతుర్భుజుడు అనే ఉదాహరణ ఉంది చూడండి.
చతుర్భుజుడు. చతుః ప్లస్ ర్ అనే అక్షరం పలుకుతుంది అక్కడ. భుజుడు, చతుర్భుజుడు. ఇక్కడ విసర్గ వచ్చినప్పుడు దీనికి రేఫం పరమైనప్పుడు అర్ రా అనేటువంటి రావత్తు అనేటువంటిది పరమవుతుందన్నమాట. వర్ణించినటువంటి ఆదేశం అవుతుంది. చతుర్భుజుడు. ధనుర్విద్య. ధను ప్లస్ ర్ ప్లస్ విద్య, ధనుర్విద్య. అలాగే ధనుర్భంగము. ఇలాంటివన్నీ కూడా ఈ విసర్గ సంధులే. దీనికి రేఫం అనేటువంటిది పరమైనప్పుడు ఆ రా అనేటువంటిది ఆదేశం అవుతుంది. ఇది విసర్గకు సంబంధించినటువంటి విసర్గ సంధులకు సంబంధించినటువంటి ఉదాహరణలు. వీటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం ఆందోళన పడితే మార్కులు పోతాయి కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. విభజన అనేటువంటిది సంధిని విభజించడం, అది అక్షరాలని కరెక్ట్గా చూసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. విసర్గ సంధి సంస్కృత సంధులు చాలా ముఖ్యమైన సంధి. జాగ్రత్తగా నేర్చుకోండి, శ్రద్ధగా తెలుసుకోండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.